స్టాక్ మార్కెట్స్‌లో ప్రాఫిట్స్ వచ్చాయా? అయితే ఈ 31 మార్చ్ 2026 లోపు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. టాక్స్ సేవ్ చేసుకోండి. లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ 12 మంత్స్ కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే ప్రాఫిట్ 1,25,000 వరకు ట్యాక్స్ ఫ్రీ. కాబట్టి మీరు ఏమైనా హోల్డ్ చేస్తే ప్రాఫిట్ వెంటనే బుక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మీరు కొనుక్కోవచ్చు. ఇలా చేస్తే పర్ పర్సన్ అరౌండ్ 15,000 వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో కొన్ని షేర్స్ లాస్‌లో ఉంటే సెల్ చేసి వెంటనే మీ ప్రాఫిట్‌తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ ప్రాఫిట్ 3 లాక్స్ అనుకోండి. ప్రెజెంట్ హోల్డింగ్స్ 1 లాక్ లాస్ ఉంటే లాస్ బుక్ చేస్తే 2 లాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది. లేదంటే 3 లాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది. షేర్స్ అమ్మిన క్యాపిటల్ గెయిన్స్ ఎక్కువ ఉంటే రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మీరు కష్టపడి 12 మంత్స్ హోల్డ్ చేశారు. అర్జెంటుగా డబ్బులు అవసరం అని ఒక్క రోజు ముందే మీరు అమ్మారు. అలా అమ్మితే మీరు 7.5% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మీకు ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటే ఈ మార్చ్ కొన్ని, ఈ ఏప్రిల్ కొన్ని సెల్ చేయండి. ఇలా చేస్తే ట్యాక్స్ బర్డెన్ అనేది 2 ఫినాన్షియల్ ఇయర్స్కి స్ప్లిట్ అవుతుంది. హెచ్ఎఫ్కి సపరేట్ ప్యాన్ ఉంటుంది. అది కూడా డిఫరెంట్ ఎంటిటీ కాబట్టి దానికి కూడా 1,25,000 లిమిట్ అప్లికబుల్ అవుతుంది. మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్స్లో 50 లాక్స్ వరకు ఎన్హెచ్ఏ, ఆర్ఈసీ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ మీకు వస్తుంది.